శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. భగవానుడు చెబుతూ ఉన్నారు, అర్జున, ఫలాపేక్ష లేనివారును నిశ్చల చిత్తులను దైవభావనాయుక్తులను అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ 3 విధములైన తపస్సును సాత్వికమని పెద్దలు చెప్పుచున్నారు. శ్రద్ధయ అను పదమునకు పరయ అను విశేషణమును చేర్చుట వలన సామాన్య శ్రద్ధ చాలదనియు మిక్కుటమైన శ్రద్ధ లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమని విదితమగుచున్నది. యాలైన సాధకునకు మధ్య మధ్య ఏవైనా అంతరాయములు కలిగినచో అల్పమగు శ్రద్ధ చెలించిపోవచ్చును. అందుచి అపరిమితమగు శ్రద్ధతో విశ్వాసముతో పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయను దాట వీలగును. నరైహి ఇచట నరులు అని చెప్పబడినదే కాని జాతి మత కులాదు లిబియు పేర్కొనబడలేదు. కావున మానవులందరూ పరమార్థ లక్ష్యమును సాధించుటకు భగవంతుని అన్వేషించుటకు అర్హులే అని గీతాచార్యులు తేల్చి చెప్పివైచిరి. యుక్తైకి భగవంతునితో ఆత్మతత్వముతో పరమార్థ సాధనతో కూడి యోగము కలవారు ప్రాపంచిక దృశ్య జాలముతో కూడిక తగ్గించుకొని భగవద్ ధ్యానపరులై ఉండువారు నిశ్చల చిత్తులు నిశ్చల యుక్తులనబడుదు. దీనిని బట్టి సాత్విక తపస్సు ఆచరించువారు 3 సద్గుణములు కలిగి ఉండవలెనని తేలుచున్నది. అవి ఏవి అనిన, వారు పరమ శ్రద్ధతో కూడి ఉండవలెను, ఫలమును గోరక కర్మలను చేయుచుండవలెను, నిశ్చల చిత్తము లేక భగవద్ధ్యాన పరత్వము కలిగి ఉండవలెను. ఇట్టి ఉత్తమ స్వభావములు కలిగి పైన తెలిపిన త్రివిధ శారీరక వాచిక మానసిక తపస్సులు ఆచరించినచో అది సాత్విక తపస్సు అనబడును అని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నాడు భగవానుడు. సాత్విక తపస్సు అనగా ఎట్టిది అంటే అత్యంత శ్రద్ధతో ఫలాభిలాషరహితముగా నిశ్చల చిత్తుడై లేక దైవ ధ్యానపరుడై పైన తెలిపిన త్రివిధ తపస్సులను చేయుటయే సాత్విక తపస్సు అని ఇక్కడ మనకు తేలిపోయినది. కాబట్టి మనకు ఈ యొక్క దైవ మార్గములో, జన్మరాహిత్య మార్గములో, భ్రాంతిరహిత మార్గములో ఏ విధములో ప్రయాణించే వారైనా ఈ యొక్క సాత్విక లక్షణములు కలిగి ఉంటే వారు అనుకున్నటువంటి మార్గం సుగమం అవుతుంది. వాళ్ళు చేరవలసినటువంటి గమ్యం ఏమిటో వారికి స్పష్టంగా తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.